చేగుంట మండల కేంద్రంలోని జీవికా పరిశ్రమ ప్రహారీ నిర్మించడంతో పరిశ్రమ వెనకాల ఉన్నటువంటి రైతులు తమ పొలాల వద్దకు వెళ్లేందుకు దారి లేక ఇబ్బందులు పడుతున్నామని వెంటనే పనులు నిలిపివేసి రైతులు పొలాల వద్దకు వెళ్లేందుకు దారి వదలాలంటూ కంపెనీ సమీపంలో రోడ్డుపై రాస్తాకోరు ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని న్యాయం చేస్తామని సముదాయించడంతో ఆందోళన సద్దుమణిగింది. 18 ఎకరాల దాకా కొరడు నడి మధ్యలో కీలకారం కీలపాండం వేసి అక్కడి నుంచి నడిచిన మొక్క మీరు ఇక్కడ నుంచి నడవకూరు ఒక పక్క నుంచి దారి ఇస్తామని చెప్పి అక్కడ నుంచి ఇక్కడ కీలపాండం వేసి మీకు కీలపాండంకు రైతులకు ఒక పక్క నుంచి దారి వదులుతాను ఓ 1/2 కిలోమీటర్ వదిలేదు. ఇప్పుడు బుట్టరాదా వదల నీకు ఇంకే ఇప్పుడు వదలని చెప్పి మొత్తం ముట్ట పెట్టేస్తుంది. రాత్రి మూడరాకి ఇస్తా అని చెప్పి ఊరుకున్నాడు. ఇప్పుడు గోడ ఆందాగా వచ్చింది. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి తీసి తీసి కూర్చి పారేస్తుంది. ఇప్పుడు దారి మీకేం చూపించినప్పుడు మీకు దారి లేదు ఏం లేదు నేను కొన్నా అంటున్నాను. అది కొన్నావు ఇది కొన్నావు దారి ఇస్తాను మళ్ళీ ఇప్పుడు నేను ఇయ్యాను మొత్తం అసైన్మెంట్ పట్టా 2 ఎకరాలు కొన్నాడు. ఫస్ట్ వాడు గొడవ పెట్టేస్తుంది పట్టా అక్కడి నుంచి ఇక్కడ లావనే సార్ ఈ లవణ భూమిలో పనిచేస్తున్నా పనిచేస్తే లవణ భూమిలో చేస్తుంది. పట్టా మొదలు గొడవ పెట్టుకున్నాడు. అది పట్టా ఫస్ట్ గొడవ పెట్టింది. అక్కడి నుంచి ఇక్కడ లావన్ అక్కడ చివరి దాకా ఇక 100 ఎకరాల దాకా కిందికి లావన్. రైతులు మేము 50 మంది, మీరు అనంత సాగర్ వాళ్ళ 30 మంది, చేవట వాళ్ళము 20 మంది పట్టదారులు. కాకపోతే అసైన్మెంట్ ముందు పోనీకి దారి లేదు మాకు. ఇప్పుడు ఈ దారి లేకపోతే మేము కూడా కంపెనీలకి అమ్మేసుకొని పోవాలి. ఆయన అన్నంత ₹1,00,000 ఇస్తే ₹1,00,000 ఇచ్చి మేము పక్క జరిగిపోవాలి. ఇక్కడ ఉన్నదే మాకు వ్యవసాయ భూమి సార్, మాకు ఉన్నదే గది. తువ్వ లేకపోతే మేము ఇందిను గడ్డి మంది దాగి సావవలసింది, లేదా కంపెనీలకు పుణ్యానికి ఇచ్చేవలసి మేము పోవాల్సిందే తప్ప మాకు వేరే మార్గం ఏం లేదు. అధికారులు పెద్ద మనుషులు దయధరించి మాకు తువ్వ తీసుకొని మాకు మేము బతుకుతాం. ఏం చేసేది సార్, జీవిత కంపెనీ వాళ్ళు 14 ఎకరాలు కబ్జా పెట్టారు. అందులో మా క్రీడాకార అది ఉండే మళ్ళీ అలా నర్సరీ పెట్టారు. నర్సరీ తీసేసారు. జీవిత కంపెనీ సార్ కొన్నాడు మొత్తం. మాకు రైతులకు తవ్విస్తలేడు. ఇప్పుడు తవ్వ కావాలని ధర్నా చేసినాం. ఆ సార్ వచ్చి కాలు మొక్కిపించుకుంటుండు. అశోక్ సార్ వచ్చి కాలు మొక్కిపించుకుంటుండు. మాతో కాలు మొక్కిపించుకున్నా కనకరిస్తలేడు ఆయన. మళ్ళీ మేము మా ముందే జేసీబీ పెట్టి మళ్ళీ పబ్బులు తీసేస్తుండు. జేసీబీతో మమ్మల్ని అటు ఇటు అది చేస్తుండు ఆయన. క్రీడాకారు అక్కడ మధ్యలో ఉండే క్రీడాకారుది అది తీసి ఇక పక్కన పెట్టారు. పెద్ద సార్లు ఎవరు ఉన్నారో వాళ్ళు దయచేసి దాన్ని ఎట్లయితే తొలగించారో అది ఎక్కడ ఉన్నానో అక్కడ పెట్టించాలా సార్. అది